రైతన్నలందరికీ మన తిన్మార్ వార్తల శృతి చెప్తున్నా ముచ్చట. మీకు లోన్ మాఫీ ఇంకా కాలేదా? మూడో విడతల లోన్ మాఫీ అవుతుందని చూస్తున్నారా? 15 ఆగస్టు కల్లా పైసలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారా? అయితే మనసులో ఉన్న ఆశలను చేతులకు తీసుకొని దూరంగా ఇచ్చేయండి. ఎందుకనేది నేను చెప్పుడు కంటే ఈ మంత్రి సార్తోనే చెప్పిస్తా. నమస్తే తుమ్మల సారు, ఏంది లోన్ల మాఫీ ముచ్చట? 2 లక్షలు ఉన్నోళ్లకు ఎప్పుడు మాఫీ చేస్తారు? మూడో విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. అగో అదేంది సారు, చేస్తారా చేయరా అంటే రెవనాలు సార్తోనే చేస్తామంటారు, చేస్తారా చేయరా? మూడో విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. ఏంది సారు మళ్ళోపాటు చెప్పుండ్రి. మూడో విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. బాప్రే, ఇదేంది సారు 15 ఆగస్టు నాడు మొత్తం మాఫీ చేస్తామంటిరి, మళ్ళీ ఇదేంది ముచ్చట? గడికో మాట చెప్తున్నారు, ఈడికే 2 విడతల లక్షన్నర మాఫీ చేసినామన్నారు. రైతన్నలు వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారు. మూడో విడతకు ఏదో పెద్ద కథనే చేసేటట్టున్నారు కదా, అటీటన సున్నం పెట్టేటట్టే ఉన్నారు గాని గా రైతు బంధన్న వేసేది ఉన్నదా లేదా తుమ్మల సారు? నిజమైనటువంటి రైతుకి, పంటేసినటువంటి రైతుకి అందాలనేది ఏకైక కోరిక అర్హులు. కాబట్టి ఇంకా రైతాంగంతో సంప్రదించిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. కొంచెం ఆలస్యం అయితే మాత్రం అవుతుంది. అయిపోయి రైతన్నలు జర తూర్పు ఎటున్నదో చూసుకొని తిరిగి దండం పెట్టుండ్రి. ఆనాకాలం రైతు బంధు పైసల మీద కూడా ఆశ పెట్టుకోకుండ్రి. లోన్ మాఫీ అవుడు కూడా కష్టమే ఉన్నది. బయట ఏడనన్నా అప్పు దొరికే తొవ్వ చూసుకోండి, లేకపోతే తిప్పలైతది. ఎందుకంటే బ్యాంకులకు పోతే ఇగో ఇట్లా పాస్బుక్లు పెట్టి రోజులకు రోజులు లైన్ల నిలబడు అవుతున్నది. ఎట్లనన్నా తిప్పల పడి తెచ్చుకుందామని బ్యాంకు లోపలికి పోతే అక్కడ కూడా దొంగలు మోపైతున్నారు. దొరికిందే సందని అకౌంట్కి వెళ్ళి పైసలు తీసుకుంటున్నారట. అందుకే ఈ తిప్పలన్నీ ఎందుకు చెప్పుండ్రి. మళ్ళా వెనకటి లెక్కనే ఏ రెడ్డి దగ్గరనో పటేల్ దగ్గరనో అప్పు తెచ్చుకున్నాడే పక్క. కానీ రెవనాలు సారును మెచ్చుకోవాలి. 6 గ్యారంటీలు 420 హామీల సంగతి ఏందో గాని ఆనాటి రోజులు తెస్తారని చెప్పి మాట మాత్రం 100కి 200 పాలు నిలబెట్టుకున్నాడు.